పిల్లలకు దగ్గు మందు వాడుతున్నారా? జాగ్రత్త, పసిపిల్ల ప్రాణాలు పోతున్నాయి. అందుకే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కోల్డ్ రిలీఫ్ను నిషేధించగా రిలీఫ్, రెస్పీ ఫ్రెష్ టీఆర్ సిరప్లపై నిషేధం విధించింది. డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా సిరప్ వాడొద్దంటూ నిమ్స్ పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ అడిషనల్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డితో మా ప్రతినిధి సుప్రియ ఫేస్ టు ఫేస్. సీజన్స్ మారినప్పుడల్లా చిన్నపిల్లలకి ఎక్కువగా సర్ది దగ్గు అలాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి అయితే పేరెంట్స్ కూడా ఎక్కువగా తల్లిదండ్రులు అయితే చుట్టుపక్కల ఉన్న మెడికల్ షాప్స్కి వెళ్ళి అప్పటికి వారికి మాత్రం సిరప్స్ తెస్తూ ఉంటారు, అయితే పిల్లలకి వాడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు అదే కోల్డ్ సిరప్ పైన మాత్రం ఇప్పుడు కలకలం రేపుతుందని చెప్పాలి. అయితే మధ్యప్రదేశ్లో ఏదైతే మృత్యువాత పడిందో అంటే కొంతమంది పిల్లలు కూడా చనిపోవడం సందర్భంగా అయితే ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే అయితే మనకి ఇటు కోల్డ్ సిరప్ని కూడా బ్యాన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే దీనిపైన మనకి వివరించడానికి నిమ్స్ హాస్పిటల్లోని అడిషనల్ ప్రొఫెసర్ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకున్నాము పూర్తి వివరాలు. సార్, ఇప్పుడు మనకు చిన్న పిల్లలకి ఏదైనా కోల్డ్ అయినా, ఫీవర్ వచ్చినా, లేదంటే కాఫ్ లాంటివి ఏమైనా చిన్న చిన్న వచ్చినప్పటికీ కూడా మనము ఫస్ట్ ఇమీడియట్గా చాలా మంది పేరెంట్స్ హాస్పిటల్స్కి వెళ్ళకుండా మెడికల్ షాప్స్కి వెళ్ళి సెల్ఫ్గా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు కదా సార్. సో దాంట్లో ఇప్పుడు ఈ కోల్డ్ సిరప్స్ కూడా మనకు బ్యాన్ అయ్యాయి కదా, దీంట్లో ఎంతవరకు కెమికల్స్ ఉంటాయి సార్? ఇవి అన్ని కోల్డ్ సిరప్స్ ఇవన్నీ ఏమవుతుందంటే ఇప్పుడు మోస్ట్లీ ఇవన్నీ వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. వాటికి మనము ఫార్మసీకి పోవాలి. మెయిన్ ఫార్మసీకి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బిజినెస్ కోసం ఏం చేస్తారంటే వాళ్ళు ఒక కోల్డ్ సిరప్, యాంటీబయాటిక్ అన్ని ఇచ్చేస్తారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఇక్కడ వచ్చిందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రైబ్ చేసుకోవాలి. డాక్టర్ కూడా ఇప్పుడు ఏం చేస్తాడు, కోల్డ్ సిరప్స్ అనేది గైడ్లైన్స్ ప్రకారం ప్రపంచంలో ఎక్కడా లేదు. కోల్డ్ సిరప్స్ వాడకూడదు అని గైడ్లైన్స్ అంటూ ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉంది. సో బేసిక్ ఏం చేస్తారంటే మ్యానుఫ్యాక్చరర్స్ రా మెటీరియల్ టెస్టింగ్ అనేది చేస్తారు, అది ప్రాపర్గా చేయనిట్లున్నారు ఇక్కడ. సో ఏమైందంటే డైథైల్ గ్లైకాల్ అనేది రా మెటీరియల్ చాలా మైన్యూట్ క్వాంటిటీస్లో యూజ్ చేస్తారు, ఎందుకంటే అది ఇండస్ట్రియల్ సాల్వెంట్, యాంటీఫ్రీజ్ ఏజెంట్. సో దీన్ని మనం తమిళనాడులో టెస్ట్ చేసినప్పుడు ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 45%, 40 నుంచి 45% ఎక్కడో వచ్చింది. సో ఇదేం చేస్తుందంటే చిన్నపిల్లలు ఇమీడియట్గా తీసుకున్నప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ కాజ్ చేసి ఇప్పుడు మనకు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఈ రాజస్థాన్లో జరిగింది. రీనల్ డిసీజ్ వచ్చి చనిపోయాడు. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒకటే, కోల్డ్ సిరప్స్ అనేది లెస్ దెన్ 6 months ఎట్టి పరిస్థితిలో చాలా కేర్ఫుల్గా ప్రిస్క్రైబ్ చేయాలి. ఆఫ్టర్ 6 months మనకు గైడ్లైన్స్ అంటూ ఏమీ లేవు. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రైబ్ చేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీరు ఎవరైనా ఇప్పుడు పేషెంట్స్ ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి దగ్గు ఎక్కువ ఉన్నది, పోయిన ఫిజిషియన్ దగ్గరికి పోయి కరెక్ట్గా ప్రిస్క్రైబ్ చేసుకుంటే ప్రాబ్లం అంటూ లేదు. ఓన్లీ ప్రాబ్లం ఇక్కడ వచ్చింది సింగిల్ బ్రాండ్ విచ్ హ్యాస్ కాస్ట్ డెత్ ఇన్ సో మెనీ పీపుల్ మన మహారాష్ట్ర అండ్ రాజస్థాన్. సో ఈ బ్యాన్ కంటే ముందు కోల్డ్ సిరప్ యూజ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఒకరైనా ఉంటారు కదా సార్. సో వాళ్ళకి నెక్స్ట్ ఫెదర్గా అంటే ఏమైనా ఎఫెక్ట్ ఉండకపోతుందా? అంటే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అంటే కోల్డ్ సిరప్ వేసిన వాళ్ళు చాలా మంది బ్యాంకింగ్ చేసిన వాళ్ళకి కొంచెం వాళ్ళలో కూడా ఆందోళన ఉంటుంది కదా, సో దానికి సంబంధించి. సో కోల్డ్ సిరప్ వాడడం వల్ల ఏం ప్రాబ్లం లేదు. మన కోల్డ్ సిరప్ వాడడం వల్ల ఏమీ ప్రాబ్లం ఉండదు. బట్ ఓన్లీ ఈ కోల్డ్ రిలీఫ్ అనే బ్రాండ్ని మనం అట్ ప్రజెంట్ వాడకూడదు, ఎక్కడున్నా కూడా మనం వాడకూడదు అంతే. సో పిల్లలకి ఇట్లా సడన్గా ఫీవర్ రావచ్చు, ఇలాంటి కోల్డ్ కాఫ్స్ వచ్చినప్పుడు డైరెక్ట్ మెడికల్ షాప్స్కి వెళ్ళకుండా డాక్టర్స్కి కన్సల్ట్ అవ్వడం వాళ్ళు కూడా చాలా మంది, షాప్స్కి వెళ్తూ డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వడం వాళ్ళు కూడా చాలా మంది ఉంటుంటారు కదా సార్. సో వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రైబ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మన ఫార్మసీలో తీసుకోకపోతే మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫార్మసీలో తీసుకోకన్నా ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటే ఇప్పుడు అడగొచ్చు మీరు, ఇప్పుడు డాక్టరే కదా ప్రిస్క్రైబ్ చేసింది. బట్ ఇక్కడ డాక్టర్ అంటూ అతని ప్రాబ్లం లేదు, అంటే మంచి ఇంటెన్షన్తో ప్రిస్క్రైబ్ చేశాడు. బట్ ఏమైందంటే ద ప్రాబ్లం అంతా ఇక్కడ స్టార్ట్ అయింది సిరప్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర, డాక్టర్ దగ్గర అంటూ ఎక్కువ ఉంది. సో తమిళనాడులో చూసుకుంటే అయితే ఈ కోల్డ్ రిలీఫ్ సిరప్ అయితే మనకు మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. దానివల్ల తీసుకోవడం వల్ల కూడా ఇటు మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్కి చెందిన చిన్నారులు చనిపోవడం అయితే జరిగిందని చెప్పాలి. అయితే ఇప్పటికీ మాత్రం ఇటు ఓవరాల్గా చూసుకుంటే అయితే మనకు ఇటు దేశవ్యాప్తంగా అయితే ఈ సిరప్ని మాత్రం బ్యాన్ చేయడం జరిగింది. అయితే ఇటు మనకు వైద్య నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు, డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత ఇలాంటి మెడిసిన్స్ యూజ్ చేయాలి. అయితే డాక్టర్కి అంటూ ఐడియా ఉంటుంది. అంటూ మెడికల్ షాప్స్లో చాలా మంది కూడా వాళ్ళ బిజినెస్లని ముందుకి కొనసాగడానికి కూడా ఇలాంటివి ఎక్కువగా సేల్ చేస్తూ ఉన్నారని కూడా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ చాణిక్యతో సుప్రియ.